मूर्तमते नमः ओम अद्भुतमूर्तमते नमः दुष्टाद नमः ओम कृष्णाद नमः ओम श्रीवर्धमूर्तये नमो नमः వాసన వాసన అంటే 2023లో ఇదే జిల్లాలో కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టడం జనవరి 27వ తారీఖున ఇదే సమయానికి నారా లోకేష్ గారు తొలి అడుగు కూడా వేయడం జరిగింది. ఇక్కడే సకల విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు వినాయక స్వామిని కూడా దర్శించుకోవడం, పాదయాత్ర మొదలుపెట్టడం. ఇదే నియోజకవర్గంలో ఆ రోజు ఇదే బంగారుపాలెంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చాయో మీరు అందరూ చూశారు. వాటన్నిటినీ విఘ్నాలన్నీ తొలగించుకుంటూ పాదయాత్ర ముందుకు సాగడం. దాని తర్వాత భీమవరం ప్రాంతంలో ఆ రోజు నిడమర్రూరు న్యూజివీడికి ఎంటర్ అవుతానే కేసులు మొదలవ్వడం, నా మీద కూడా SC/ST కేసు 307 కేసు పెట్టడం, దాంతోపాటు యువకులం వాలంటీర్లుగా పనిచేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంతో ఆ రోజు వినాయక స్వామిని ప్రార్థించుకోవడం జరిగింది. అన్ని విఘ్నాలు తొలగి పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు వచ్చి మొక్కు చెల్లించుకుంటామని కూడా ఆ రోజు మనసులో తలుచుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు సకల విఘ్నాలు తొలగించే గణనాథుడిని టెంకాయ కొట్టి ఆయన మొక్కు చెల్లించుకోవడంతో పాటు దర్శించుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడడం, లోకేష్ గారు విద్యా IT శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మంచి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి జరుగుతోంది. దానికి స్వామివారి కృపా కటాక్షాలు కూడా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఆయనకి ఏదైతే
మొక్కున్నామో 116 టెంకాయలు కొట్టుకునే కార్యక్రమం ఉందా ఆ మొక్కును కూడా తీర్చుకొని ఏదైతే పాదయాత్ర దిగ్విజయం అయింది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం యువనేత నారా లోకేష్ గారు ఈరోజు యువగలంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మెగా డిఎస్సీని అయితేమి 20 లక్షల జాబు నియామకం అయితేమి వెళ్ళిపోయిన పరిశ్రమలు తీసుకొని రావడంలో అయితేనేమి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో విషయంలో అయితేనేమి అదేవిధంగా ఇదే బంగారుపాలెంలో ఆ రోజు డయాలసిస్ సెంటర్ని ఆయన మాటియడం జరిగింది. దానిలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం 5 నెలల ముందే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అనేక హామీలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాం. దానిలో భాగంగానే ఈరోజు అవన్నీ నెరవేర్చడంతో పాటు అనేక చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కాణిపాకం చైర్మన్ మన మణినాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు కాణిపాక విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఒకటి అనిపించింది. గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఆరోపణలు లేకుండా భక్తులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తూ కాణిపాక వినాయక స్వామి టెంపుల్ని ఈరోజు ఇది ఒక జిల్లాకు ఒక నియోజకవర్గంకు పరిమితంగా ఉన్న టెంపుల్ని ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థాయికి పెంచడం, ఈరోజు అభివృద్ధి వైపు అదేవిధంగా మంచి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి 226 రోజులు 132 కిలోమీటర్లను దిగ్విజయంగా పూర్తి చేసిన నారా లోకేష్ గారికి మరొకసారి స్వామివారి కృపా కటాక్షాలు ఆయనకు ఉండాలని, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.